మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. హైదరాబాద్లో చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సో రియల్ ఎస్టేట్లో నేను కూడా చాలామంది కార్పొరేట్ ఎక్స్పర్ట్స్ నుంచి, ట్రైనర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తూ రియల్ ఎస్టేట్లో నేను ప్రోగ్రెస్ అవుతూ 10 మందికి ప్రోగ్రెస్ అయ్యే విధంగా మనకున్న నాలెడ్జ్ని, మనకున్న దాన్ని మనం 10 మందికి షేర్ చేయాలని ఒక రైట్ ఇంటెన్షన్తో, ఒక తమ్ముడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా మీకు హెల్ప్ చేయడానికి, నా వంతుగా నాకు తెలిసిన కొన్ని విషయాల్ని చెప్పడానికి ఈ వీడియోలో మీకోసం ముందుకు వచ్చాను. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తారో, రియల్ ఎస్టేట్లో నిజంగా నేను రాణించాలి, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, హోదా సంపాదించాలి, నా కలలు కోరికలకు తగ్గట్టు బతకాలి, 10 మందికి సాయం చేయాలనే రైట్ ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మంచి పాయింట్స్ నేను నేర్చుకునే వీడియో నుంచి అన్న ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ మీకు మిగిలిపోతుంది. నేను మీ సంజయ్ నాయక్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్లో వచ్చే ముందు అండ్ రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, పెద్ద లెవెల్లో మనకంటూ ఒక బ్రాండ్ ఐడెంటిటీని మనం గుర్తించుకోవాలి, ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి మనం అంటే కనుక ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్ రంగంలో అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను పర్సనల్గా నమ్మేది, మనం నిజాయితీగా ఉండాలి. కస్టమర్లని మోసం చేయాలి, ఏదో 4 ప్లాట్లు అమ్మేయాలి లేదా ల్యాండ్ అమ్మేయాలి, 4 రూపాయలు సంపాదించుకొని బయటపడాలి, సాల్ నాకు ఎట్లనన్నా అనే రాంగ్ ఇంటెన్షన్తో వస్తే మాత్రం మీరు 4-5 ప్లాట్లు అమ్ముతారేమో కానీ లైఫ్లో పెద్ద లెవెల్లో సక్సెస్ అవ్వలేరు, పెద్ద లెవెల్లో ప్రోగ్రెస్ అవ్వలేరు. ఎందుకంటే నిజాయితీగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం హానెస్ట్గా ఉండాలి. మన సైడ్ నుంచి మనం ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, నేను 10 మందికి సాయం చేయాలి, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వాల్యూ యాడ్ చేయాలి, వాళ్ళకు ఒక మంచి ప్రాపర్టీని అందించాలి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్కి అది తరతరాలుగా ఒక గిఫ్ట్ లాగా ఉండిపోవాలి. రేపటి రోజు ఇవాళ వాళ్ళు కొన్నది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చి ఫ్యూచర్లో వాళ్ళని తలుచుకోవాలి. అలాంటి ఇంటెన్షన్తో మనం ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు మాత్రమే మనం గ్రోత్ అవ్వగలుగుతాం. ఇది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, సేల్స్ అండ్ మార్కెటింగ్లో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినంత వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే, ఎప్పుడు మనల్ని 10 మంది నచ్చుకోవాలి, మనతో ఉండడానికి ఇష్టపడాలంటే నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉన్న వ్యక్తుల్ని అందరు ఇష్టపడతారు. ఆనందంగా ఉన్న వాళ్ళని అందరూ మనం వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో కలిసి ఉండాలన్న భావన అందరికీ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే మనం నవ్వుతూ ఆనందంగా ఉంటామో అప్పుడు మాత్రమే లైఫ్లో పెద్దగా ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే డల్లుగా ఉంటారో, ఎవరైతే ఎప్పుడు బాధపడుతూ ఉంటారో, ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీతో ఉంటారో వాళ్ళ దగ్గర ఎవరు రావడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే నవ్వుతూ ఆనందంగా ఉంటామో అప్పుడు మాత్రమే జనాలు మన దగ్గర రావడానికి, మనతో మాట్లాడడానికి, ఫ్రీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దానివల్లనే ర్యాపో బిల్డ్ అవుతుంది, దానివల్లనే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది, దానివల్లనే మనం రియల్ ఎస్టేట్లో గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఈ సక్సెస్ అవ్వాలి, మనం దీంట్లో గ్రోత్ అవ్వాలంటే కనుక కొంచెం పేషెన్స్ ఉండాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే, మీకు 1 మంత్లో 2 మంత్స్లో దన్నుమని రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. కొందరు ఏంటంటే దీని మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వస్తారు. రియల్ ఎస్టేట్ గురించి 4 వీడియోలు చూడంగానే దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలని ఊరుకొస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే లక్షలు వచ్చేస్తాయి, నాకు కోట్లు వచ్చేస్తాయి అనుకొని వస్తారు. సడన్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే, మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, రియల్ ఎస్టేట్ మనతో ఏడైతుంది, మనం ఏడ చేస్తాం, మనం ట్రై చేస్తాం కాలే, నా దరిద్రం ఏందో, ఎంతమంది కలిసినా ఒక్కరు వస్తలేరు, కస్టమర్లు వస్తున్నారు కానీ ఒక్కరు బుకింగ్ చేస్తలేరు, ఒక్క సేల్ అయితే లేదు అని చెప్పి నెగిటివ్లోకి వెళ్ళిపోతారు చాలామంది. అలా మనం అవ్వద్దు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాం, రియల్ ఎస్టేట్లో మీకు ఎన్ని వీడియోలు చూసినా నేను బేసిక్గా మీకు గ్యారంటీగా చెప్పగలుగుతా, 3 to 6 months లర్నింగ్ పీరియడ్ ఉంటుంది. 3 నుంచి 6 నెలలు లర్నింగ్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పిన, ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో 1 year వరకు 1 రూపీ కూడా రాకపోయినా నేను కన్సిస్టెంట్గా నేను బిజినెస్ చేస్తా, కన్సిస్టెంట్గా నేను నేర్చుకుంటాను ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రోగ్రెస్ అవ్వడానికి అర్హులు. రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే, 364 days మీకు బిజినెస్ అవ్వకపోయినా 65th day ఒక్క రోజులోనే మీ 1 year సంబంధించిన ఇన్కమ్ అంతా వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి. ఓపిక లేని వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే కాదు, ప్రపంచంలో ఏ బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వలేరు. రాత్ ఓవర్ నైట్ సక్సెస్ ఎవ్వరు గారు. కొందరిని మనం చూసి అనుకుంటాం, ఈయన మొన్నటిదాకా ఏం లేకుండా ధన్నుమని సక్సెస్ అయిపోయింది అని చెప్పి. అంత ఉండదు. ఆయన ఒకటేసారి ధన్నుమని సక్సెస్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలైన కష్టం ఉంటుంది దాని వెనకాలన్నా చూడాలి మనం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రాతోరాత్ ఎవ్వరు కరోడపతిలు అయిపోరు, రాతోరాత్ ఏది కూడా పెద్ద ఎంపైర్ బిల్డ్ అయిపోదు. బ్యూటిఫుల్ కొటేషన్ ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో, రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే,
సో ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరం రోమ్. అలాంటి రోమ్ సిటీ కూడా ఒక్క రోజులో కట్టబడలేదు అని చెప్తారనమాట. సో మనం కూడా బిజినెస్లోకి రాగానే తొందరపడొద్దు, మాత్రం చేయొద్దు. ఆయనకైపోతుంది, వీనకైపోతుంది, ఈయనకైపోతుందని పక్కన వాడి సక్సెస్ని నీ ఫెయిల్యూర్తో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. అట్లా చేస్తున్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు. ఎందుకంటే వాళ్ళందరూ సక్సెస్ అయిపోయారు, నేనెందుకు అయితేలే అని చెప్పి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. దానివల్ల కూడా ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, దీంట్లో నిజంగా మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే మనము 10 మందికి మనం హెల్ప్ చేయాలని రైట్ ఇంటెన్షన్తో వచ్చినాం కాబట్టి మొహమాటం లేకుండా, భయం లేకుండా అందరికి వెళ్ళి చెప్పాలి. చాలామంది ఏంటంటే సెలెక్టివ్గా చెప్తారు. ఈయన మా బావ, ఈయనకి చెప్పా, ఈయన మా మామ, ఈయనకి చెప్పా, ఈయన మా కాక, ఈయనకి చెప్పా, ఈడు బయటోడు, ఈయనకి చెప్తా. ఇది రాంగ్ ఇంటెన్షన్. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోండి, నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నా ప్రోడక్ట్ని నమ్ముతా, నేను నా కంపెనీని నమ్ముతా, నేను నా లొకేషన్ని నమ్ముతా, నేను ఇచ్చే ప్రతి దాని గురించి నేను నమ్ముతా, బలంగా నమ్ముతా. కాబట్టి 10 మందికి, 100 మందికి, 1000 మందికి ధైర్యంగా నేను చెప్పగలుగుతా. మనం చేసే పని పట్ల, మనం అమ్మే ప్లాట్ల పట్ల కానీ, విల్లాస్ పట్ల కానీ, అపార్ట్మెంట్ పట్ల కానీ మన పైన మనకు నమ్మకం ఉండాలి. మనం అమ్మే ప్రోడక్ట్ వల్ల కానీ, సర్వీస్ వల్ల కానీ మనకు నమ్మకం ఉండాలి. నేను చేసేది మంచిది, దీనివల్ల వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ అవుతుంది అని చెప్పి మనం బలంగా నమ్మగలిగితేనే సక్సెస్ అవ్వగలుగుతాం. నమ్మకం లేకుండా మనోళ్ళకైతే చెప్పను, బయట వాళ్ళకైతే చెప్తా, ఇది రాంగ్. సెకండ్, ఇంకోటి ఏంటంటే సెలెక్టివ్గా చెప్పొద్దు, ఈయన కొంటాడు, ఈయన కొనడు అని చెప్పి జడ్జ్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే వాళ్ళని వీళ్ళని జడ్జ్ చేస్తారో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వరు. రియల్ ఎస్టేట్లో నేను పర్సనల్గా కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. ఈ కస్టమర్ ఏడ కొంటాడు అనుకున్న కస్టమరే వచ్చి 1 కొంటా అన్నోళ్ళు, 4 ప్లాట్లు కొన్నోళ్ళు, 10 లక్షలు కూడా పెడతాడో లేదో అనుకున్న కస్టమర్ వచ్చి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసినవి కూడా నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. సో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనేయద్దు. చిన్నోడా పెద్దోడా, మంచి చెప్పేది ఏదైనా సరే, మనకి చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఏదైనా సరే మనం నేర్చుకోవాలి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేసినప్పుడే పెద్ద రిజల్ట్ని మనం పెద్ద సక్సెస్ చూడొచ్చు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భయం కానీ, మొహమాటం కానీ లేకుండా అందరికి అడగాలి. యాతో ఎస్ అంటారు, యాతో నో అంటారు, కానీ చెప్పకపోతే గ్యారంటీ నోయే. కాబట్టి అందరికీ అడగాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మార్కెటింగ్ రంగంలోకి వచ్చినాక సేల్స్లో మనం నిజంగా సక్సెస్ కావాలి, రియల్ ఎస్టేట్లో నిజంగా సక్సెస్ కావాలంటే అన్నిటికంటే ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పాయింట్ అని చెప్పొచ్చు. బిజినెస్ మన హార్ట్లో ఉండాలి అండ్ హార్ట్ మన బిజినెస్లో కూడా ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఎప్పుడైతే మన మనసులో ఉండాలి, అది నేను బిజినెస్ చేయాలి, నేను సక్సెస్ అవ్వాలి, 10 మందికి హెల్ప్ చేయాలని. సో బిజినెస్లో కూడా మన హార్ట్ని పెట్టి మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాను నేను, వాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లో ఒక స్టేటస్ పెడతారు, ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెడతారు, అయిపోయాయిగా మొత్తం ఇక కస్టమర్లు ఊరుకొస్తారు, వాళ్ళే వచ్చి ప్లాట్ కొని పైసలు తీసుకొచ్చి నా జేబులో పెడతారన్న ఫీలింగ్లో, ఆ రాంగ్ మైండ్ సెట్లో ఉంటారనమాట చాలామంది. అట్లా ఎప్పటికీ జరగదు. సో రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ అవ్వాలంటే మార్కెట్లో తిరగాలి, 1 to 1 వెళ్ళి కలిస్తేనే బిజినెస్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఫేస్ వాల్యూ మీద అయ్యే బిజినెస్ ఇది. సో మన గుడ్ విల్ మీద అయ్యే బిజినెస్ కాబట్టి మన గుడ్ విల్ని, మన ఫేస్ వాల్యూని మనం పెంచుకోగలిగితేనే మార్కెట్లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అంతేగాని స్టేటస్లు పెట్టేసినా, 10 మందికి చెప్పినా, 20 మందికి చెప్పినా రావట్లేదు అని చెప్పి నెగిటివ్ అయి కూర్చోవద్దు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ రంగంలో మళ్ళీ చెప్తున్నా, 100 మెంబర్స్కి మీరు కాల్ చేస్తే 10 మంది మాత్రమే మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఆ 10 మందిలో కూడా మీరు ప్రజెంటేషన్ ఇస్తే ఒక్కరు మాత్రమే వచ్చి కొనడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు గ్రోత్ ఉంటుంది. కాబట్టి మీరు కనుక రియల్ ఎస్టేట్లో నిజంగా సక్సెస్ అవ్వాలంటే మార్కెట్లో ఎక్కువ ఉండండి, ఎక్కువ మందిని కలవండి, వాళ్ళకి నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చి తీసుకెళ్ళి చూపించండి, వాళ్ళకు ఒక మంచి ప్రాపర్టీని అందించండి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటే భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని మంచిగా చేస్తాడు. సో మీరందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ కావాలండి. ఇంకా రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు తెలుసుకొని మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎనీ టైం మా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఎప్పుడైనా సంజయ్ నాయక్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.